Hello Andy, this is Dr. Shashipriya, consultant fertility expert, 49 Fertility Center, Secunderabad. సో మనం ఈరోజు ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ గెయిన్ గురించి మాట్లాడుకుందాము. సో చాలా మంది బరువు పెరిగితేనే బేబీ పెరుగుతుంది అని అనుకుంటారు. సో అదొక పెద్ద మిత్. వెయిట్ లాస్ అవుతుంది బేబీ పెరగదు అని కూడా అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా వెయిట్ గెయిన్ అంతా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది 11 kgs నుంచి 15 kgs వరకు నార్మల్ అనమాట. సో ప్రెగ్నెన్సీని 3 భాగాల్లాగా డివైడ్ చేస్తాము. మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, ఆఖరి 3 నెలలు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇది ఒక ట్రైమిస్టర్, 4th, 5th, 6th ఇంకొక ట్రైమిస్టర్, అండ్ లాస్ట్ 3 months ఇంకో ట్రైమిస్టర్. సో జనరల్గా ఏమవుద్ది అని అంటే బేబీ లోపల ఆర్గన్స్ డెవలప్మెంట్ అంతా ఉండేది మనకు 5th month వరకు అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ 3 monthsలో బేబీ అతుక్కున్నప్పుడు హెచ్సిజీ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది బాడీలో. సో దీనివల్ల చాలా మందికి ఏంటంటే ఎమిసిస్ అంటే వామిటింగ్స్ అనేటివి కామన్ అనమాట, హెచ్సిజీ హార్మోన్ బాడీలో ఎక్కువ అవడం వల్ల. సో ట్విన్స్ ఉన్నప్పుడు హైపర్ ఎమిసిస్ అవుద్ది, అంటే వామిటింగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుద్ది అంటే మొదటి 3 నెలల్లో చాలా మంది వెయిట్ లాస్ అవుతారు, ఒక 1 to 2 kgs తగ్గుతారు. సో ఇది కామన్, పెద్ద వరి కానవసరం లేదు. తర్వాత 3 నెలల్లో ఒక 5 kgs, ఆ తర్వాత 3 నెలల్లో ఇంకో 5 kgs పెరగడం అనేది మ్యాండేటరీ కాదు. 5 to 7 kgs వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో నార్మల్. కాకపోతే బేబీ మానిటరింగ్ అనేది అవసరం అనమాట. బేబీ వెయిట్ తగ్గుతుంది అంటే మదర్ న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు అనేది కాదు. న్యూట్రిషన్ అంటే మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ రెండు కలిపి ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. సో డైట్ డెఫిషియన్సీ ప్రెగ్నెన్సీలో వస్తే ఏమవుద్ది అంటే ఐరన్ డెఫిషియన్సీ రావచ్చు, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ రావచ్చు, ఫోలిక్ యాసిడ్ కూడా తక్కువ ఉండొచ్చు. సో దానికని మనము ఈ ట్యాబ్లెట్స్ అప్లై చేస్తాం అనమాట. ప్రెగ్నెన్సీలో ఐరన్ కానివ్వండి, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫోలిక్ యాసిడ్ అనేది బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేస్తుంది. ప్లస్ ఐరన్ అనేది రిక్వైర్మెంట్ బాడీలో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే బేబీకి కూడా సప్లై చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ 1 liter ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ అనేది బాడీలో పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. సో దాన్ని కంబ్యాట్ చేయడానికి ఐరన్ మనం సప్లై చేస్తాము. సో కాల్షియం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాల్షియం తీసుకోవడం కూడా మనకి బీపీ ప్రివెన్షన్ కోసం ఉంటుంది అనమాట. చాలా మందికి ప్రెగ్నెన్సీలో బీపీస్ వస్తుంటాయి. సో ఈ బీపీని రాకుండా మనము కొంచెం అన్నా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే కాల్షియం టాబ్లెట్స్ కంపల్సరీ వాడాలన్నమాట. సో అది కాకుండా మన వెయిట్ గెయిన్ అనేది 4th month నుంచి అవుతారు. 4th, 5th, 6th monthలో ఒక 5 kgs, తర్వాత ఇంకో 5 kgs అవుతారు. సో 10 kgs పెరగట్లేదు, తక్కువనే పెరిగాము అంటే పెద్ద భయపడాల్సింది లేదు. సో బేబీ మన స్ట్రక్చర్ని బట్టి, మన జెనెటిక్ పొటెన్షియల్ని బట్టి బేబీ హైట్, వెయిట్ కూడా డిజైన్ అవుద్ది. సో జనరల్గా యూట్రస్ అనేది 60 grams నుంచి ఒక 1 kg వెయిట్ గెయిన్ అనేది మజిల్ వెయిట్ గెయిన్ ఉంటుంది. ప్లస్ లోపల ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఒక 1 liter ఉంటుంది. అండ్ బేబీ వెయిట్ జనరలీ 2.5 నుంచి 3 kgs వరకు ఉంటుంది. అండ్ మనకు మావి ప్లాసెంటా అనేది ఒక 500 grams ఉంటుంది. సో ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో ఓన్లీ మన యూట్రస్ అండ్ బేబీ వెయిటే మనకి 5 to 7 kgs ఉంటాయి. సో యాజ్ సూన్ యాజ్ అంటే మనకు బేబీ హెల్దీగా ఉండి, మూమెంట్స్ బాగుండి, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగుండి, మనము ఐరన్ డెఫిషియన్సీ లేకుండా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుండి, అనీమియా లేకపోతే వీఆర్ ఆల్ గుడ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చాలా మంది ట్యూబ్లో వాటర్ వచ్చింది అని అంటారు, ట్యూబ్ వాసింది అని అంటారు. అసలు వాప్ అంటే ఏంటి, ట్యూబ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది మన యూట్రస్కి అండ్ ట్యూబ్ మన ఓవరీకి మధ్యలో ఉండే కనెక్షన్ అనమాట. సో ఎగ్స్ రిలీజ్ అయ్యే ఎగ్స్ ఓవరీ నుంచి జనరల్గా ట్యూబ్ లోపలికి వెళ్తాయి. సో ఎగ్ స్పర్మ్ కలిసే ట్యూబ్లో కాబట్టి ట్యూబ్ ఓపెన్గా ఉండడము, ఫంక్షన్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటంటే ట్యూబ్లో వాపుని, వాటర్ రావడంని, ట్యూబ్లో వాటర్ నిండడంని మనం హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. సో ఎందుకు వాటర్ ఉంటుంది అని అంటే, సో జనరల్గా ట్యూబ్ అనేది మనకు కొలాప్స్ అయి ఉంటుంది అనమాట. సో ట్యూబ్ అనే ఏరియా కూడా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మన నోస్ లాగా లోపల హెయిర్ ఉంటాయి కదా, హెయిర్. సో అట్లనే మన ట్యూబ్ లోపల కూడా మనకి సీలియా అని చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఎగ్ స్పర్మ్ మూమెంట్కి అవి హెల్ప్ చేస్తాయి. సో ఈ వాటర్ రావడం, హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటంటే వాటర్ రావడం. వాటర్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఏమైనా ఇన్సల్ట్ అయింది, ఇంజురీ అయింది అంటే ఒక ఇన్ఫెక్షన్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాటర్ అక్యుములేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ట్యూబ్ ల్యూమెన్ అంటే ఈ ట్యూబ్ ఒక గోడలో వాటర్ ఉండడం వల్ల, వాపు రావడం వల్ల ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది.
సో ఈ దెబ్బతినడం వల్ల ఏమవుద్ది అంటే ఎగ్ స్పర్మ్ కలవను అక్కడ కుదరదు కాబట్టి వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ అది కాకుండా ట్యూబల్ ఎక్టోపిక్స్ రావచ్చు. ఎందుకు రావచ్చు అనంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత బేబీ అనేది ట్యూబ్ నుంచి యూట్రస్ లోపలికి రావాలి. ఈ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడం కూడా కొంచెం కామన్. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అండ్ ఎందుకు వస్తుంది అసలు వాపు అంటే, సో మనకి పిఐడిస్ లాంటి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని అంటారు. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ట్యూబ్స్ అనేటివి వాపు రావడం అనేది సహజం. సో వీటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి జనరల్గా ట్యూబల్ ఫంక్షన్ మీద ఉంటుంది అనమాట. సో కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడడం వల్ల మనకి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది, కానీ ఒకసారి వాసిన ట్యూబ్ని మళ్ళీ నార్మల్ ఫంక్షన్ రీటైన్ చేయడం అనేది కొంచెం కష్టం. సో 2 ట్యూబులు మనకు వాపు వచ్చాయి అంటే వాటర్ వస్తుంది యూట్రస్ లోపల, ఊరికే ఎండోమెట్రియం క్యావిటీ అంటే యూట్రస్ లోపల స్పేస్ లోపల కూడా మనకి ఫ్లూయిడ్ అనేది అక్యుములేషన్ అవుతుంది అంటే బయలాటరల్ మనం ట్యూబ్స్ అనేటివి తీపించుకోవడం బెటర్ అండ్ ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.